బాగి పాపని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ మంగళ హారతి ఇస్తూ ఉంటే రామ్మూర్తి హారతి ఇచ్చే అర్హత నీకు లేదు మంగళ, ఇక్కడ ఒక్కరికి మాత్రమే ఉంది అని చెప్పి మనోహరి చేత హారతి ఇప్పిస్తూ ఉంటాడు. ఇంకా నా కూతుర్ని ఆ రోజు నా కూతురు బయటికి వెళ్ళిపోవడానికి కారణం, ఇప్పుడు ఇంట్లోకి రావడానికి నువ్వే కదా కారణం మనోహరి, నువ్వే చెయ్యి అని చెప్పి అంటుంటే, మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అమర అడుగుతూ ఉంటాడు. అదేం లేదు బాబు, మనోహరి అరుంధతి స్నేహితురాలు కదా, అందుకే చేయమంటున్నాను అని చెప్పి, తనే కదా అందరికన్నా ఎక్కువ తనతో గడిపింది, తనకే అంత సంతోషం ఉంటుంది కదా, తననే తీయమని అంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలా మనోహరికి ఆ విషయం అర్థమైపోతుంది. కానీ ఇంకా కోపంగా అలా అక్కడ చూపించలేక కోప్పడుతూనే హారతి తీస్తూ ఉంటుంది. ఇంకా హారతి తీసి బాగీకి బొట్టు పెడుతుంది. అదేంటి ఒక బాగీకే పెట్టావు, పాపకి కూడా పెట్టు మనోహరి అని చెప్పి రామ్మూర్తి చెప్తాడు. ఇంకా అలా రామ్మూర్తి చెప్పడంతో మనోహరి బాగీ చేతిలో ఉన్న పాపకి బొట్టు పెట్టడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టుగా చెయ్యి వెనక్కి లాక్కుంటుంది. ఇంకా అలా ఏంటి అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. చెయ్యి ఊపుకుంటూ ఉంటుంది, షాక్ కొట్టినట్టుగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటి మనోహరి పాపను ముట్టుకోగానే అలా చెయ్యి వెనక్కి లాక్కున్నావు, ఏదో అగ్ని మంటలు అంటుకున్నట్టు అని చెప్పి అమర్ కూడా అంటూ ఉంటాడు. ఏమీ లేదు అమర్, అదేం లేదు ఊరికే అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా అలా మంగళ దాన్ని తీసి బయటపడేసేయి అని చెప్పి రామ్మూర్తి అంటాడు. ఇంకా అప్పుడు పక్కన ఉండి చెంబ చూడు మనోహరి నిన్నే అంటున్నాడు ఈ ముసలోడు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఎవరిని పడేయాలి అని చెప్పి మంగళ అడుగుతూ ఉంటుంది. అదే ఆ ఎర్ర నీళ్ళని తీసి బయట పారోసిరాపో అని చెప్పి రామ్మూర్తి చెప్తాడు. ఏంటి నేను దిష్టి తీయడానికి మాత్రం పనికిరాను, కానీ ఆ నీళ్ళు నేనెందుకు పారపోస్తాను, మనోహరియే దిష్టి తీసింది కాబట్టి మనోహరియే పారపోస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, వెళ్ళు మనోహరి అని చెప్పి రామ్మూర్తి చెప్తాడు. ఇంకా అలా బాగి లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది, మనోహరి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు చెంబా మనోహరి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మనోహరి ఆ నీళ్ళ ప్లేట్ని విసిరి కొడుతూ చాలా మండిపడుతూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇదే మనోహరి ఆరంభం, నీ అడుగు బయటపడడానికి ఇదే మొదటి అడుగే అని చెప్పి చెప్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా అది ఎప్పటికీ జరగనివ్వను అని చెప్పి అంటూ ఉంటే, చూసావు కదా పాప ఇంట్లో అడుగు పెట్టకముందే నీకు ముట్టుకోవడానికి కూడా ముట్టుకోనివ్వకుండా చేసింది, అదంతా రామ్మూర్తి చేసింది కాదు, ఆ పాప సైగలు చేయడం వల్లనే రామ్మూర్తికి అలా అనిపించి చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అదేంటి అంత చిన్న పాప ఎలా చెప్తుంది అని చెప్పి ఆ మనోహరి అంటూ ఉంటుంది. లేదు మనోహరి, అందులో ఉన్నది ఆరు అలా చేపిస్తుంది, నీ స్నేహితురాలే అందులో ఉంది, తనే ఇదంతా చేస్తుంది అని చెప్పి పాప అంతకుముందు సైగలు చేయడము, రామ్మూర్తి గమనించడము, అట్లా అంటే తను ప్రలోభ పెట్టడం వల్లనే రామ్మూర్తి అలా చేశాడు అని చెప్పి చెంబ చెప్తూ ఉంటుంది. అదంతా మనకి చూపిస్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అలా కాసేపటి తర్వాత కొంతమంది ఆఫీసర్స్ ఒక సూట్ కేస్ పట్టుకొని అమర్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకా అందరూ వాళ్ళు అలా వస్తూ ఉంటే మనోహరి చెంబా చూసి, చెంబా ఏంటి మనోహరి బాంబు పెట్టింది మనమే అని వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి, వీళ్ళంతా ఇలా వచ్చారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, మనం బాంబు పెట్టామని తెలిస్తే ఇక్కడ దాకా వచ్చేదాకా ఆగర్లే, అక్కడే పట్టుకునే వాళ్ళు, లేదు ఇది వీరు వేరే పని మీద వచ్చుంటారు అని చెప్పి మనోహరి చెప్తుంది. అంతేనా అని చెప్పి రిలాక్స్ అవుతూ పద వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇంట్లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అమర్ గారు మిమ్మల్ని లెఫ్టినెంట్గా తీసేస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటే అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అదేంటి సార్ ఏమైంది అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, మీకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పి ప్రమోషన్ లెటర్ని చేతిలో పెడతారు. ఇంకా పాప పుట్టగానే ప్రమోషన్ వచ్చింది అని చెప్పి చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత పాపని ఉయ్యాల వేయడం అలాంటి ఆ ఫంక్షన్ జరుగుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు.